హలో అందరికీ, ఇవాళ వెడ్నెస్డే స్పెషల్ మా ఇంట్లో కీమా కూర అవుతుంది. అయితే నేను వారంకి ఒకసారి తింటాను వెడ్నెస్డే. పదని చూద్దాం ఇవాళ కీమా కూర ఎలా వండుతాను. మా అమ్మ ఇక్కడ కీమా బాగా కడుక్కొని ఉంచుకున్నది. ఉల్లిపాయలు, టమాటీ, అల్లం తెల్లుల్లి, ఇంకా జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, ఇదేం పువ్వు నాకు తెలీదు, ఇంకా ఇలాచి, లాంగు, ఇంకా బ్లాక్ పెప్పర్, ఇవన్నిటిని మిక్సీ చేసుకోవాలి. అన్నీ ఒక్కొక్కటి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనము ఉల్లిపాయలు వేయాలి, దాని తర్వాత టమాటాలు, దాని తర్వాత ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. దాని తర్వాత ఇవి నీళ్ళు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. బాగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే కుక్కర్ వేడి అయిపోయింది. ఇప్పుడు మనము తగినంత నూనె వేసుకుందాం. ఇక్కడ బెంగాల్లో ఎక్కువ సరసాల్లోనే ఎక్కువ తింటుంటారు. ఇప్పుడైతే కొద్దిగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకోవాలి, నీరు ఇంకిందాగా. సరే, నూనె ఎలా తేలుతుంది అలాగా బాగా కలుపుకోవాలి. మనం ఒక చెంచా 2 చెంచా, అదే మన కారం ఎంత తింటామో అంత కారం వేసుకొని, దాని తర్వాత తగినంత ఉప్పు వేసుకొని, ఇప్పుడు కాసంత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుతూ ఉండాలి. మనం బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. పేస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్నాం కదా, మసాలా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా నూనె మీదకి తేలేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం మగబెట్టుకోవాలి. చూడండి, బాగా మసాలా వేగిపోయింది. ఇప్పుడు మనం తగినంత నూనె వేసుకోవాలి. దుంపలు వేయడం మర్చిపోయాను. ఇగోండి, ఇప్పుడు దుంపలు కూడా వేసుకోవాలి. మీ ఇష్టం, నచ్చితే వేసుకొని లేకపోతే లేదు. మనం మూత పెట్టుకొని ఒక 5 సీటీలు అవనివ్వాలి. దాని తర్వాత మూత తీసుకోవాలి. 5 సీటీలు అయిపోయిన తర్వాత చల్లారించుకొని కుక్కర్కి ఇప్పుడు మూత తీసుకోవాలి. తీసిన తర్వాత ఆగండి, ఇప్పుడు కొద్దిగా కలుపుకోవాలి. నీళ్ళకైతే వచ్చింది. ఇప్పుడు కొద్దిగా నీరు ఇంకాలి కదా, అందుకే మళ్ళీ గ్యాస్ మీద పెడతాను. ఇప్పుడైతే కీమా అయిపోయి వచ్చింది. ఇప్పుడు లాస్ట్లో మనము మటన్ మసాలా వేసుకొని దించేసుకోవడమే. అక్కడ మా మటన్ మసాలా లేదనుకుని మ్యాగీ మసాలా వేసేస్తున్నాం. మ్యాగీ మసాలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. బస్ రెడీ అయిపోయి నా స్టైల్లో కీమా కర్రీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.